అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. చివరి వరకు విని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. చివరి వరకు వినండి. బోర్ అని ఫీల్ అవ్వద్దు. దానిలో అది మనం వినటానికి ఫస్ట్ బోర్గానే అనిపించినా దానిలో మనకు కావలసింది చాలా ఉంది. మన జీవితాన్ని మార్చుకోవటానికి చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. వాటిని మనం తెలుసుకుని అర్థం చేసుకొని మన జీవితాలను పూలబాట చేసుకుందాం. మొదలు పెట్టుకుందామా? ఆదర్శ భర్తను ఎలా ఆకర్షించటం అంటే మనం భర్తను ఆకర్షించడం కాదు, భర్త వచ్చినాక ఆకర్షించడం కాదు. మనం పెళ్ళికి ముందు మనకి ఎలాంటి భర్త కావాలి అని మనం తెలుసుకొని మన సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మనకు కావలసిన వ్యక్తిని ఎలా ఆకర్షించాలి తెలుసుకుందామా? ప్రతి ఆడపిల్లకి, పెళ్లి చేసుకోబోయే పిల్లకి ఇది చాలా ముఖ్యమైన విషయం. మన సబ్కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుందో ఇప్పటికీ మనకి బాగా తెలిసి ఉంది. దాని మీద మనం ఎలాంటి గుర్తు వేస్తే అలాంటిదే మన ప్రపంచంలో అనుభవంలోకి వస్తుందని మనకి తెలుసు. ఇప్పుడు ఒక పురుషుడిలో మనం కోరుకునే గుణాలు, లక్షణాలను మన సబ్కాన్షియస్ మైండ్లో ముద్రించుకోవటం ప్రారంభించాలి. ఈ క్రింద చెప్పబోయే అత్యుత్తమ పద్ధతిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రాత్రి మన పడకుర్చీలో కూర్చోవాలి, కళ్ళు మూసుకోవాలి, మనసును ఖాళీగా ఉంచుకోవాలి, శరీరాన్ని సడలించాలి, నిశ్శబ్దంగా ఉండాలి, కదలక మెదలక ఉండాలి, కానీ స్పందనలను అందుకునేటట్టు ఉండాలి. మన సబ్కాన్షియస్ మైండ్తో మాట్లాడుతూ ఇలా అనాలి: నేనిప్పుడు నా అనుభవంలోకి ఒక పురుషుణ్ణి ఆకర్షించుకుంటున్నాను. అతను నిజాయితీపరుడు, విశ్వాసపాత్రుడు, నిష్కపటి, నమ్మకస్తుడు, ప్రశాంతంగా ఆనందంగా ఉంటాడు, సంపన్నుడు. నేను ప్రేమించే ఈ గుణాలు నా సబ్కాన్షియస్ మైండ్లోకి ఇంకుతున్నాయి, అంటే చేరుతున్నాయి. ఈ లక్షణాల గురించి నేను ఆలోచిస్తూ ఉంటే అవి నాలో ఒక భాగంగా మారి సబ్కాన్షియస్ మైండ్లోకి పొదగబడతాయి. ఆకర్షణ సిద్ధాంతం అనేది నిరోధించడానికి వీలు లేనిదని నాకు తెలుసు. నా సబ్కాన్షియస్ మైండ్ నమ్మే ఆ పురుషుణ్ణి నేను నా వైపుకు ఆకర్షించుకుంటాను. నా ఉపచేతనలో నిజమని నమ్మిన దాన్ని నేను నాకేసి ఆకర్షించుకుంటాను. అతని ప్రశాంతతకు, ఆనందానికి నా వంతు సహకారం అందిస్తానని నాకు తెలుసు. అతనికి నా ఆదర్శాలంటే ఇష్టం, నాకు అతని ఆదర్శాలంటే ప్రేమ. అతను నన్ను మార్చాలని అనుకోడు, అలాగే నేను కూడా అతన్ని మార్చాలని అనుకోను. మా ఇద్దరి మధ్య ప్రేమ ఉంది, స్వేచ్ఛ ఉంది, గౌరవం ఉంది. ఈ రకంగా మన సబ్కాన్షియస్ మైండ్లో ఆలోచనలను కలిపేయటం అలవరుచుకోవాలి. అప్పుడు మన మనసులో ఎన్నాళ్లుగానో కోరుకుంటున్న గుణాలు, లక్షణాలు ఉన్న పురుషుడు ఆకర్షితుడవుతాడు. మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క ఎదురులేని, మార్పులేని ప్రవాహ ప్రకారం మన సబ్కాన్షియస్ మైండ్ తెలివి మార్గాన్ని చూపిస్తుంది. ఆ దారిలో, ఆ మార్గంలో వారిద్దరూ కలుసుకుంటారు. మనలో ఉండే అత్యుత్తమ గుణాలైన ప్రేమ, ఆరాధన, సహకారం ఇవ్వాలని తీవ్రంగా కోరుకోవాలి. మన సబ్కాన్షియస్ మైండ్కు మనం అందించిన ఈ ప్రేమ అనే కానుకను అందుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ఆదర్శ భార్యను ఆకర్షించటం ఎలా? ఈ క్రింది మాటలను నిర్ధారించుకోవాలి. నేనిప్పుడు నాకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే సరైన స్త్రీని ఆకర్షిస్తున్నాను. ఇది ఆత్మల కలయిక. ఎందుకంటే నేను సంపూర్ణంగా కలిసిపోగల వ్యక్తిత్వం కలిగిన మనిషితో పవిత్ర ప్రేమ ఏర్పడింది. నేను ఈ స్త్రీకి ప్రేమను, వెలుగును, మనశ్శాంతిని, సంతోషాన్ని ఇవ్వగలనని నాకు తెలుసు.
ఈ స్త్రీ జీవితాన్ని నిండుగా, పరిపూర్ణంగా, అద్భుతంగా ఉండేటట్టు చెయ్యగలనని నేను నమ్ముతున్నాను. ఇక ఈ కింది గుణాలు, లక్షణాలు ఆమెలో ఉండాలని నేను ఆదేశిస్తున్నాను. ఆమెలో ఆధ్యాత్మికత, విశ్వాసము, నిజాయితీ ఉన్నాయి. ఆమె సామరస్యంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉంది. మా ఇద్దరి మధ్య నిరోధించటానికి వీలు లేనంత ఆకర్షణ ఉంది. ప్రేమ, సత్యం, సౌందర్యం ఉన్నవి మాత్రమే నా అనుభవంలోకి రాగలవు. ఇప్పుడు నేనిక నా ఆదర్శం అనుకునే భార్యను స్వీకరిస్తున్నాను. మనం నెమ్మదిగా, ఆసక్తితో మనం కోరుకున్న జీవిత భాగస్వామిలోని గుణగణాలను గురించి ఆలోచిస్తే అలాంటి వ్యక్తిని మన మనసులో మానసికంగా మనతో సమానపరుచుకుంటాము. ఆ తరువాత మన సబ్కాన్షియస్ మైండ్ లోతుల్లోని తరంగాలు దైవ సంకల్పంతో ఇద్దరిని దగ్గరకు చేస్తాయి. అర్థమైంది కదా? మన జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకోవాలి, ఎలా కోరుకోవాలి, ఎలా మనం ఊహించుకోవాలి అనేది ఇది నిజంగా జరిగిన వ్యక్తి నాకు చెప్పింది. నాకు క్లాసులు తీసుకునే టీచర్ గీతాంజలి. తను వాళ్ళ హస్బెండ్ ఇద్దరూ ఇలా కోరుకుని ఒకటయ్యారు. వాళ్ళకి కావలసిన భాగస్వామి లక్షణాలను 99 పాయింట్లు 100 పాయింట్లు రాసుకున్నారంట. దాంట్లో 96 కలిసి అమ్మ నాకు అని చెప్పింది. వాళ్ళ హస్బెండ్కి అలాగే మనం అది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మాత్రమే మనం శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. మనం తపనతో, నమ్మకంతో, విశ్వాసంతో చేస్తే తప్పకుండా జరిగి తీరుతుంది. ఎందుకంటే నేను చాలా విన్నాను జరిగిన వాళ్ళ నోటి నుంచి. అంటే ఎప్పుడో పుస్తకాల ద్వారా కాదు, ఇప్పుడు దగ్గర ఒక 2 నెలల క్రిందట కూడా విన్నా నేను. ఇలా ఆచరించే ఈ బుక్కులో పద్ధతిని, రచయిత చెప్పిన పద్ధతిని ఆచరించి నా జీవిత భాగస్వామిని పొందాను అని. అలాగా ప్రతి ఒక్కళ్ళు నమ్మకంతో, విశ్వాసంతో చేస్తే జరగనిదంటూ లేదు, ఉండదు. మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను. చివరి వరకు విని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.